ఈ వెహికల్ వచ్చేసి హోండా యావియేటర్. దీనికేంటంటే కస్టమర్ చానా నుంచి వాళ్ళది వేరే వాళ్ళకిచ్చారంట. తీరా చేతికొచ్చేసరికి ఎట్లా ఉంది. కార్బొరేటర్, ఎయిర్ ఫిల్టర్, ప్లగ్ అట్లానే చూడండి పెట్రోల్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. పెట్రోల్ లీక్ అయిపోతుందనమాట. సో, అట్లనే ఇంజిన్ ఆయిల్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ మార్చేయమన్నారు. గేర్ ఆయిల్ మార్చేయమన్నారు. అట్లనే బ్యాటరీ డౌన్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ పెడుతున్నారు. అండ్ ఇంకోటేంటంటే సెల్ఫ్ అవ్వట్లేదు. మెయిన్ సెల్ఫ్ ఎందుకు అవ్వట్లేదంటే బెండ్ యాక్సిల్ అనేది పోయింది. దట్ టూ బెండ్ యాక్సిల్ పైనున్న వీల్ అయితే అవుతుందనమాట. సో, బెండెక్స్‌లో తీసేయండి. తర్వాత వీల్ సంగతి చూసుకుందన్నారు. సర్లే మీ ఇష్టం మీ కోరిక మేరకే అని చెప్పేసన్నాను. ఇంజిన్ ఆయిల్ అనేది పాత ఆయిల్ తీసేసి కంప్లీట్‌గా కొత్త ఆయిల్ అయితే వేసేస్తాము. సింథటిక్ ఆయిల్ అయితే వేస్తున్నాం దీనికి. సో, 10W30 గ్రేడ్ అనమాట. సో, ఇంకా ఎయిర్ ఫిల్టర్ విషయానికొచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ అయితే పాతది పోయిందండి. సో, ప్రతిదీ కస్టమర్ కాల్ చేసి చెప్పాలంటే బాగోదు కదా! కొన్ని కొన్ని విషయాల్లో మనం ఓన్ డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో, ఎయిర్ ఫిల్టర్ తీసేసి వేరే కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వేయడం జరిగింది. ఇంక ఫైనల్లీ వెహికల్ అయితే కార్బొరేటర్ అయితే చూడండి ఎంత డర్టీగా ఉందో. చానల్ నుంచి క్లీన్ చేయనట్టుగా ఉంది. కంప్లీట్‌గా కార్బన్ అయితే పట్టేసింది. సో, ఆఫ్టర్ అయితే మీకు చూపిస్తాను చెక్ చేసేయండి. అట్లనే మన ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్‌స్టా అకౌంట్‌ని అయితే ఫాలో చేసేయండి.